ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కూషీయుడగు ఎబెద్మెలెకునకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకీ కూషీయుడగు ఎబెద్మెలెకు ఎవరు? ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు? దేవుని వాగ్దానపు మాటల ద్వారా ఎందుకు ఎబెద్మెలెకును దేవుడు ధైర్యపరుస్తున్నారు? ఈ విషయాలన్నీ మనం తెలుసుకొనక ముందు, దీనికి ముందు జరిగిన సంగతులను ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానాన్ని ఇచ్చారో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలు ఏంటంటే, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో సిద్కియాను రాజుగా నియమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రాజు అయిన సిద్కియా తన పరిపాలనలో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. దేవునికి అవిధేయుడిగా అతడు ఉన్నాడు. అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా అవిధేయులుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రవక్త ద్వారా అంటే ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలను కూడా వీరు లక్ష్య పెట్టని వారుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు ముందుకు వెళ్తూ వారు ఏం చేశారంటే, బబులోను రాజు మీద వారు తిరుగుబాటు చేయడానికి వారు ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తుంటాం. సిద్కియా, అదేవిధంగా రాజ సభీకులు, రాజ సేవకులు వీరందరూ కలిసి కొంతమంది అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి వారు వెళ్ళే ప్రయత్నం గురించి వారు విచారించి వారు తెలుసుకున్నట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వారు కూడా ఏమని సెలవిచ్చారంటే, నీవు వెళ్ళే ప్రయత్నము సఫలపరచబడుతుంది, నీవు వెళ్ళే ప్రయత్నంలో నీ విజయాన్ని సాధిస్తావని చెప్పి వారి అబద్ధ ప్రవచనాలను అబద్ధ ప్రవక్తలు ప్రవచించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనాలను సిద్కియా నమ్మాడు. అదేవిధంగా సిద్కియాతో ఉన్న ప్రజలందరూ కూడా నమ్మి వారి యుద్ధానికి ముందుకు వెళ్తున్న ఆ సందర్భంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారిని ఖండించినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వెళ్తున్న ప్రయత్నము సరైనది కాదు, మీరు వెళ్తున్న మార్గము సరైనది కాదని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారిని ఖండించినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలను వారు లక్ష్య పెట్టక వారి ప్రయత్నంలో వారు ముందుకు వెళ్తున్నట్లు, యుద్ధానికి అన్ని ఏర్పాట్లు వారు సిద్ధం చేసుకున్నట్లు కూడా మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే మరలా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని మాటలను వారితో మాట్లాడారు. అది ఏమిటంటే, సిద్కియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు. అదేవిధంగా ఈ దేశ ప్రజల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ సిద్కియాకు తెలియపరిచినట్లు కూడా మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరొక విషయాన్ని కూడా దేవుడు తెలియపరిచేయాలి. అది ఏంటంటే, ఒకవేళ మీరు లొంగిపోతే, బబులోను రాజుకి మీరు లొంగిపోతే మీరందరూ బ్రతుకుతారు, మీరందరూ సజీవులుగా ఉంటారని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయాలన్నీ కూడా లక్ష్య పెట్టని సిద్కియా, అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా యుద్ధానికి వారు సిద్ధపడి వారి ముందుకు వెళ్ళిన ఆ ప్రయత్నంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలను కూడా వారి లక్ష్య పెట్టని వారుగా వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు చెప్పమన్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన దేవుని ప్రవక్త అయిన ఇర్మియాను కొంతమంది రాజ ప్రధానులు, అదేవిధంగా రాజ సేవకులు వీరందరూ ఏం చేశారంటే, ఇర్మియాను మల్కియా పేరునున్న గోతిలో ఇర్మియాను పడవేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఆ గోతిలో నీళ్లు లేవు, ఆహారం లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గోతిలో కేవలం బురద మాత్రమే ఉన్నట్లు ఇర్మియా గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విధంగా ఇర్మియా ప్రవక్త హింసించబడుతున్న సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇర్మియా ప్రవక్త అన్యాయానికి గురైన పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని తెలుసుకున్న రాజ సేవకుడు కూషీయుడగు ఎబెద్మెలెకు ఇర్మియాకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకొని గ్రహించి అతడు ఏం చేస్తాడంటే, ధైర్యముతో రాజైన సిద్కియా యొద్దకు వెళ్ళి ఈ ప్రవక్తకు వీరు చేసినది అన్యాయమని రాజు దగ్గర మనవి చేసుకున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు రాజు సెలవు పుచ్చుకొని 30 మందిని వెంటబట్టుకొని ఇర్మియాను ఆ గోతి నుండి పైకి లాగుటకు, ఇర్మియాను ఆ గోతి నుండి పైకి ఆ తీయుటకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఎబెద్మెలెకు ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని ప్రవక్తలకు అన్యాయం జరిగితే
ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయం సహించకుండా యిర్మీయా ప్రవక్తను ఏ విధంగా విడిపించాలి, ఆ ప్రవక్త చెప్పినది నిజమే, ఆ ప్రవక్త దేవుడు చెప్పినదే ప్రవచిస్తున్నాడని గ్రహించిన ఈ కూషీయుడగు ఎబెద్మెలెకు అతనికి అన్యాయం జరగకూడదని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రవక్త పక్షంగా పనిచేసినట్లు దేవుని చిత్తంలో వాడబడినట్లు ఈ కూషీయుడగు ఎబెద్మెలెకును మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా అన్యాయానికి గురైన యిర్మీయా ప్రవక్తను ఈ కూషీయుడగు ఎబెద్మెలెకు ఏం చేశాడంటే ఆ బురద గోతిలో నుండి పైకి తీసివేసినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ గోతిలో నుండి పైకి తీయించినట్లు విడిపించినట్లు యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 7 నుండి 13 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని చిత్తంలో వాడబడిన కూషీయుడగు ఎబెద్మెలెకునకు దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా అద్భుతమైన వాగ్దానాలను ఇచ్చినట్లు యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 15 నుండి 18 వరకు రాయబడిన వాక్యోచనాల్ని మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వాగ్దానాల్ని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఎబెద్మెలెకునకు ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే మనం చదువుకున్న ఆ వాగ్దాన ఆ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను, నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు, ఇదే యెహోవా వాక్ అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఎబెద్మెలెకునకు ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దాన వివరణ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా బబులోను వారు వచ్చి యోధా వారిని బంధించి యోధా వారిని హతమ చేస్తున్నప్పుడు, ఖడ్గము చేత వారిని నాశనం చేస్తున్నప్పుడు, దేశాన్ని పాడు చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను కాపాడుతాను, నేను నీ ప్రాణాన్ని రక్షిస్తాను, నేను నిన్ను తప్పిస్తాను, వారందరి చేతిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను, నీవు సజీవుడిగా బ్రతుకుతావని చెప్పి ఎబెద్మెలెకుతో దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానంలో మనం చదువుకున్న రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎబెద్మెలెకు దేవుని మీద నమ్మకం కలిగిన వాడు, దేవుని చిత్తంలో వాడబడిన వాడు, అదేవిధంగా దేవుని మీదే ఆధారపడి దేవుని నమ్ముకున్న వ్యక్తిగా మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా నమ్ముకున్న ఈ ఎబెద్మెలెకును దేవుడు విడిచిపెట్టక యిర్మీయా ప్రవక్తను ఆ గోతి నుండి పైకి తీయట్లో వాడబడిన ఈ ఎబెద్మెలెకుకు ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప వాగ్దానం ద్వారా అతన్ని ధైర్యపరుస్తున్నట్లు, అతనికి అభయాన్ని ఇస్తున్నట్లు, అతనికి నేనున్నానని ధైర్యపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా బబులోను వారు వచ్చి దేశాన్ని పాడు చేస్తున్నా నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, ఖడ్గము చేత నీ ప్రాణము ఏమీ చేయబడదు, నీవు తప్పించబడతావు, నీవు కాపాడబడతావు, నేను నిన్ను తప్పిస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చిత్తంలో వాడబడిన ఈ సేవకుడగు రాజసేవకుడగు కూషీయుడగు ఎబెద్మెలెకును దేవుడు ఎంతగా ప్రేమించాడో ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా మన పరిస్థితుల్లో మన కష్ట సమయాల్లో కూడా ఈ విధంగా ఎబెద్మెలెకు వలె దేవుని చేత మనం తప్పించబడాలి, కాపాడబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సేవకులను మనం గౌరవించాలి. వారి కష్ట సమయాల్లో వారికి ప్రోత్సాహకరంగా మనం ఉంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రార్థనా సహకారాలు వారికి అందిస్తూ వారికి మనము సహకారులుగా మనం ఉండేటట్లు ఎప్పుడైతే ఉంటామో దేవుని చిత్తంలో సేవకుల విషయమై మనం ఎప్పుడైతే వాడబడతామో ప్రియమైన దేవుని బిడ్డలారా మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన శ్రమల కాలాల్లో మన కష్ట సమయాల్లో మనకెదురయ్యే శోధనలో నుండి దేవుడు మనల్ని తప్పించి ఎబెద్మెలెకు వలె మనల్ని కూడా ఆయన కాపాడే దేవుడే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక మనం తప్పించబడాలి, కాపాడబడాలి అంటే దేవుని చిత్తంలో మనం వాడబడాలి. దేవుడు మనల్ని ప్రేరేపించబడినప్పుడు, దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు దేవుని సేవలో మనం ఏ విధంగా వాడబడాలో మనం తప్పక వాడబడాలి. దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు లోబడి దేవుని పరిచర్యలో మనం వాడబడినప్పుడు, దేవుని సేవకుల ఆ కష్ట సమయాల్లో మనం వాడబడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకెదురయ్యే ప్రతి పరిస్థితి నుండి మనల్ని తప్పించి కాపాడి మనల్ని గణపరిచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక ఇటువంటి గొప్ప ఆత్మీయతను మనం కలిగి ఈ తప్పించబడే ఇటువంటి స్థితిని దేవుని చేత మనం పొందుకుందాం, దేవుని చేత మనం కాపాడబడదాం. మనకెదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని తప్పిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి దేవుని చేత మన ప్రతి పరిస్థితి నుండి మనం తప్పించబడదాం, కాపాడబడదాం. ఈ వాగ్దానాన్ని ప్రభు మన వినికిల్లో దీవించునుగాక, ఈ వాగ్దానాన్ని ప్రభు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపి అయిన మా ప్రభువ, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవ ఇటువంటి గొప్ప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి దేవ మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ నిజంగా దేవ ఎబెద్మెలెకు దేవ నీ చిత్తంలో వాడబడట ద్వారా దేవ ప్రతి పరిస్థితి నుండి తప్పించి ఎటువంటి హాని కలగకుండా దేవ నీవు దేవ ప్రతి పరిస్థితి నుండి ఎబెద్మెలెకును తప్పించిన రీతిగా మేము కూడా నీ చిత్తంలో మేము వాడబడినట్లయితే దేవా, సేవకుల కష్టకాలంలో నీ చిత్తంలో మేము వాడబడినప్పుడు మాకెదురయ్యే ప్రతి పరిస్థితి నుండి నువ్వు మమ్మల్ని తప్పిస్తావు, కాపాడుతావు, విడిపిస్తావని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి నీ చేత వారి శ్రమల నుండి తప్పించబడినట్లు, కాపాడబడినట్లు, విడిపించబడినట్లు మీరు అద్భుతాన్ని చేయమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.